ఈ వీడియోలో పూసలతో ఎలుక అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 ఇంత మటుకు షేర్ చేశాను కిందటి వీడియోలోను. ఇప్పుడు పార్ట్ 2 అన్నమాట. కావలసిన మెటీరియల్ చూద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో ఎలుకల్లే విధానంలో పార్ట్ 2 షేర్ చేస్తానండి. కావలసిన మెటీరియల్ చూద్దామండి. ఎల్లో కలర్ బీడ్స్, బ్లాక్ బీడ్స్ 3 కావాలి. ఒకటి రెడ్ బీడ్స్ 8 నెంబర్ బీడ్స్, ఇవి ఫిషింగ్ వైర్, నీడిల్, కట్ చేసుకోవడానికి కట్టర్, ఈ మాత్రం సరిపోతాయండి. ఇదిగోండి, పార్ట్ 1లో ఒకసారి చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేస్తే అర్థం కాదండి. పార్ట్ 1 అల్లుకుంటే మీకే అర్థమైపోయింది, నేను చెప్పవసరం లేదు. స్కిప్ చేస్తే మాత్రం ఎలుక రాదండి మీకు. మరలా చెప్తున్నాను, బీడ్ వర్క్ వచ్చిన వాళ్ళైనా సరే మీరు స్కిప్ చేస్తే మాత్రం రాదు. మారిపోతూ ఉంటుందండి కౌంటింగ్ నెంబరు. ఒకటి 5 వేయచ్చు, ఒకటి 4, ఒకటి 5, అలా ఎమ్మటెమ్మటేనే మారిపోతూ ఉంటాయండి. ఇది గ్రహించండి. ఇదిగోండి, ఇక్కడ వరకు వెళ్ళాం కదా. 1 2 3 4 స్టెప్స్ అయితే పార్ట్ 1లో షేర్ చేశాను. ఇదిగోండి, 4th స్టెప్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చెప్తాను. మీకు కూడా సేమ్ ఇలానే వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ ఎలుక అలా ఉంటుంది, అల్లిక అనేది సంథింగ్ ఒక రకంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా పైకి ఉబ్బెత్తి వచ్చినట్టుగాను ఇలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్తాను. 5 6 5 ఈ 3 కలిపి ఒకటి గుర్తుపెట్టుకోండి. వచ్చిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 4 5 6 బీడ్ ఫ్లవర్స్. 1 2 3 4 5 6 రావాలి. 6 బీడ్ ఫ్లవర్స్ 6 రావాలి. 5 6 5 ఇలా మీకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మరలా పార్ట్ 1 చూసి అల్లుకున్నాకే మరలా ముందుకెళ్ళండి. లేదంటే ఇక్కడ దీనిలో నేను చెప్పిన దానిలో ఏదన్నా తేడా ఉంటే మీరు ముందుకు వెళ్ళారనుకోండి, మీకు అల్లిక రాదు. ఓకేనా? అది అయినప్పుడు 5th స్టెప్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్స్ 6 ఉన్నాయి కదండి, వాటిని ఇటు 2 తీసేసుకుందాం. 1 2 లెస్ చేద్దాం. ఇటు నుంచి 1 2 లెస్ చేద్దాం. మిడిల్ ఈ 2 ఫ్లవర్స్ ఉన్నాయి, అప్పుడు ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఓకేనా? 1 2 నేను సూది పెట్టి మీకు చూపిస్తాను. తేలిగ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చూపించే పద్ధతి. ఎలుక మాత్రం కొంచెం అల్లరిక కష్టమేనండి. నేను చాలా ఆలోచించి 2 3 ఎలుకలు అల్లిన తర్వాతే మీకు నేను పూసలతో మీకు నేను షేర్ చేస్తున్నానండి. ఈ పార్ట్ కొంచెం కష్టం, మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను చాలా తేలికైన పద్ధతిలో ఆలోచించి నేను మీకు షేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇటు 2 6 బీడ్ ఫ్లవరు 6 బీడ్ ఫ్లవర్స్ 2 లెస్ చేయాలి. ఇటు 2 లెస్ చేయాలి. మిడిల్ 2 ఫ్లవర్స్ ఉంటాయి, ఇది మిడిల్. ఇక్కడ ఈ 2 బీడ్స్, ఈ 2 బీడ్స్ చూసారు కదా. ఇక్కడ ఉన్నది చూసారు, దీని ఆపోజిట్ వస్తుంది మనకి. వన్ 2 బేస్ అయినాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 2 3 4 యాడ్ చేసి ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చేయాలి. 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. మరలా 1 2 బేస్ చేసుకోవాలి. 1 2 3 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా
స్టాండింగ్ బీడ్లో నుంచి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వేసాం. నెక్స్ట్ మరలా ఇక్కడికి వెళ్ళిపోదాం. నీడిల్ని ఈ 2 బీడ్స్లో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఇక్కడికి మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 2 6 బీడ్ ఫ్లవర్కి లెఫ్ట్ వైపు వేసాం. ఇక్కడ కూడా రైట్ వైపు కూడా 5 బీడ్ ఫ్లవర్ ఒకటి వేయాలి. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వేసాం, మిడిల్లో 6 వచ్చింది కదా, ఇక్కడ కూడా 5 వేసుకోవాలి. 1 2 3 2 యాడ్ చేయాలి. చూసారు కదా, 5 బీడ్ ఫ్లవర్, 6 బీడ్ ఫ్లవర్, 5 బీడ్ ఫ్లవర్. ఇదిగోండి, మరలా బయటకు వచ్చేద్దాము. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు. 6 బీడ్, 6 బీడ్ ఫ్లవర్, 6 బీడ్ ఫ్లవర్. ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి మనకి. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. టూ 3 మరలా బయటకు వచ్చేద్దాం. మరలా పక్కన ఉన్నాయి కదా, మరలా 2 బీడ్స్, 6 బీడ్ ఫ్లవరు, 5 బీడ్ ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు మనకి. దీనిలో నుంచి 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 ఉన్నాయి కదా, 3 + 3 1 2 3. మరలా బయటకు వచ్చేసి ఇక్కడ మీకు 5 బీడ్ ఫ్లవర్ ఉంది, దీనిలో ఈ సింగిల్ మాత్రమే తీసుకోండి. 1 బీడ్ బేస్ అవుతుంది. 1 2 ఇందాక ఇవన్నీ 2 బీడ్స్ బేస్ చేసుకున్నాం, కానీ ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్లో 1 బీడ్ మాత్రమే బేస్ చేసుకోవాలి. ఇలా ఇక అంతేనండి. ఇదిగోండి 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ ఉంది, చూసారు కదా, 6 బీడ్ ఫ్లవర్. అటు ఇటు చూసారు కదా, ఇందాక 5 బీడ్స్ మిడిల్లో 6 వచ్చాయి కదా, ఇప్పుడు ఆ 6 బీడ్కి మనం వేస్తున్నాం. ఫస్ట్ 1 బీడ్ తీసుకుందాము. ఇక్కడ 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 అంటే ఇక్కడ 4 బీట్ మెథడ్ ఇక్కడ వేసాం. నెక్స్ట్ పక్క బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 2 ఉన్నాయి,
2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా 4 బీట్ మెథడ్. ఈ స్టాండింగ్ బీట్లో నుంచి ఈ సిట్టింగ్ బీట్లో నుంచి పక్క బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. నీడిలు 5 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దానిలో కూడా తీసుకెళ్ళిపోండి. వన్ 2 బేస్ చేసుకోండి. ఈ 5 బీట్లోకి కూడా తీసుకొచ్చేసాను నీడిల్ని ఒకేసారి. 1 2 3 బీట్స్ యాడ్ చేయాలి. 2 3 ఇక్కడ సింగిల్ బీడ్ 1 4 బీట్లో ఒక బీడు, 5 బీట్లోది ఒక బీడు వేసేసాం. 2 4 బీట్ మెథడ్ వచ్చింది, 5 5 వచ్చాయి. మరలా 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. పక్కనే ఉన్నాయి చూసారా, ఈ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 6 బీట్స్ వేయాలి. ఇక్కడ 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. 2 3 ఈ బీడ్లో నుంచి ఇలా ఇలా 6 బీట్ ఫ్లవర్ ఏర్పడింది. మరలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 1 2 బేస్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 5 బీట్ ఫ్లవర్ వేసాం కదండి, దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. చూడండి, స్టార్టింగ్ 5 బీట్ ఫ్లవర్ 5 6 5 అలా వేసాం కదా, దీనిలో కూడా నీడిల్. దీన్ని మనం ఇలా కలుపుతున్నాం అన్నమాట. 1 2 3 4 అయ్యాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. అట్లా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ వరకు అయిపోయింది కదా, పైకి తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్ళిన తర్వాత ఈ స్టెప్ అయిన తర్వాత పైన లుక్ అనేది ఎలా వచ్చినాయో బీట్స్ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడిల్లో చూడండి, మీకు ఇలా కనిపించటం లేదు, కవర్ పెట్టి చూపిస్తానండి. ఊరినే ఒక బ్లాక్ కవర్ పెడితే మీకు కౌంట్ చూడండి ఇప్పుడు చక్కగా కనిపిస్తుంది మీకు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, వెనక భాగం ఇది చూడండి, ఇది క్రింది భాగం వస్తుంది, ఇది ఎలుకకి పై భాగం అన్నమాట. మిడిల్లో 6 బీట్స్ ఉన్నాయి, రైట్ లెఫ్ట్ 5 బీట్స్ రావాలి. 5 6 5 ఈ 3 ఒక సెట్ అండి. ఇది పై భాగం ఎలుక్కి. నెక్స్ట్ రైట్ 6 బీట్ ఫ్లవర్స్ 2 రావాలి. 1 2 లెఫ్ట్ 6 బీట్ ఫ్లవర్స్ 2 రావాలి. 1 2 ఇక్కడ వరకు అయిపోయింది. తిప్పి చూపిస్తున్నా, ఇక్కడ వరకు. నెక్స్ట్ 5 4 5 4 ఇలా రావాలి. అటు ఇటు 5, మిడిల్లో 2 4 బీట్స్ రావాలి. ఇలా వస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా వేసుకున్నట్టు అనమాట. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి మనకి ఇక రాదు. తీసేస్తున్నానండి కవరు, కౌంట్ చేయటానికి అని పెట్టాను. ఇక నెక్స్ట్ ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదా, దీన్ని 1 బీట్ బేస్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోయి నీడిల్ని ఇక్కడ 6 బీట్ ఫ్లవర్లో ఈ బీడు, 5 బీట్ ఫ్లవర్లో ఈ బీడు, 6 బీట్ ఫ్లవర్లో ఈ బీడు. 1 2 3 ఈ 3 బీట్స్ బేస్. 1 2 1 2 3 3 బీట్స్ యాడ్ చేయాలి. 3 + 3 6.
చూసారు కదా, ఈ బీడ్ 6 బీడ్ ఫ్లవర్, 5 బీడ్ ఫ్లవర్, 6 బీడ్ ఫ్లవర్. ఇలా మరలా నెక్స్ట్ ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి చూసారా, సిట్టింగ్లో ఉన్నాయి 1 2, ఇవి బేస్ చేసుకోవాలి. ఈ బీడు, ఈ బీడు, ఈ రెండు సిట్టింగ్లో ఉన్నాయి చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ స్టాండింగ్లో 1 బీట్ కనిపిస్తుంది, దీన్ని కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4, 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 2, స్టాండింగ్ బీడ్లో నుంచి ఇక్కడ మరలా బయటకు వచ్చేద్దాం. అయిపోయింది, పైకి వెళదామండి. మరలా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడికి తీసుకెళ్దాం. 1 బీట్, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1 2 3 ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. 2 3, ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం ఇక్కడ టైట్గా లాగేసుకోండి అబ్బా. ఇలా నెక్స్ట్ మిడిల్ 2 బీట్స్ ఉన్నాయి, బేస్ చేసుకుందాం. ఈ 2 బీట్స్ ఇక్కడ 1 2 3, స్టాండింగ్లో ఉంది కదా 1, సిట్టింగ్లో 2 బీట్స్, స్టాండింగ్లో 1 బీట్, మొత్తం 1 2 3, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3, స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా నెక్స్ట్ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఈ ఫ్లవర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా 2 బీట్స్ ఉన్నాయి, ఇవి సిట్టింగ్లో ఉన్నాయి. ఇదిగోండి, నీడిల్ని ఇలా తీసుకెళ్తే మనకి సిట్టింగ్, ఇలా దీన్ని సిట్టింగ్ అంటారు. ఇలా నెక్స్ట్ స్టాండింగ్ బీట్లోకి కూడా తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కలుపుతూ మధ్యన బీట్స్ యాడ్ చేద్దాం. 1 2 3 4 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 2 1 2, స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా 6 బీట్ ఫ్లవర్స్ ఏనండి ఇప్పుడు వేసేది మనం. ఇలా నెక్స్ట్ నీడిల్ పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది చూసారా, 1 2 3 ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుందాం. ఇలా 1 2 3 ఫ్రంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వేసేసాం కదా, ఈ 5 బీడ్ ఫ్లవర్ వస్తుంది చూసారా, చివరన 4 4 పక్కన 5 5 వస్తుంది. ఈ 5 6 6, 1 2 3, ఇక్కడ 3 యాడ్ చేయాలి. దగ్గరికి వచ్చేసామండి, ఇంకా నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేసాము. ఎలుక్కి 3 ఇలా నెక్స్ట్ 5 బీడ్ ఫ్లవర్లో ఈ బీడు
4 బీడ్లో ఇవి ఈ 2 తీసుకోవాలి. మీకు కవర్ లోపల పెట్టేసి చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది. తర్వాత తీసేద్దాము. ఊరికే నేను పెడుతున్నాను మీకు అర్థం కావటం కోసం. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బీడ్స్ కౌంట్ చూసారు కదా, ఇక్కడ 1 ఈ 4 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, 1 2 3 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 3 + 2 5 చూసారు కదా ఇలా. మరలా ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్, 6 బీడ్ ఇక్కడ ఉంది కదా, ఈ 5 బీడ్ ఫ్లవర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 1 2 3 ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. 1 2 3 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్లో నుంచి నీడిల్ తీసుకెళ్ళిపోయి 6 బీడ్ ఫ్లవర్, మరలా 6 బీడ్ ఫ్లవర్. ఇక్కడ మనకి 4 బీడ్స్ అవుతాయి. 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫైవ్ బీడ్లో నుంచి ఇలా ఓకేండి. ఇంకా నెక్స్ట్ 3 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. మీకు వీడియో అర్థం కాకపోతే రిపీట్గా చూడండి. కొంచెం మీకు కన్ఫ్యూజ్ అనిపించింది అనుకోండి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇలా నెక్స్ట్ ఇలా ఒక్కసారికి అర్థం కాకపోతేనండి మీరు రిపీట్గా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. మరలా నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఓకే అండి. ఇలా ఒక్కసారి అయిపోయిందండి, మనకి రెడీ అయిపోయింది. ఒకసారి నాటు వేయటానికి ముందుకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు మొత్తం ఏంటనేది. చూడండి, మనకి ఇక్కడ 8 బీడ్స్ అయితే వస్తాయి. ఇక మనకి ఇక్కడ 8 బీడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసారు కదా, మీరు ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. వెనక అంటే ఇలా ఇలా పెడతాం అన్నమాట. ఎలుక ఇలా ఉంటుంది మనకి. ఇది పై భాగం వస్తుంది అంటే ఇలా. ఇప్పుడు బాడీ పార్ట్ అంతా అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ అంటే ఇక్కడ వరకు వేసేసాం. ఈ కాళ్ళు ఇవేమి ఇంకా వేయలేదండి. ఇంకా ఈ ఫేసు ఇదంతా ఈ మొహం వేయాలి. నెక్ పార్ట్ వరకు వచ్చాం అనమాట. అంటే నెక్ ఇక నెక్స్ట్ వీడియో నుంచి నెక్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడి నుంచి మొత్తం ఈ చెవులు ఇవన్నీ నెక్స్ట్ వీడియోకి వస్తాయి. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మాత్రమే మీకు 5 బీడ్స్ వస్తాయి. 4 ఉన్నాయి, 5 ఉంది, 5 ఉంది. వీటి 4కి మధ్యనే 2 బీడ్స్కే 5 బీడ్స్ వస్తాయి. ఇక మొత్తం మీకు 6 బీడ్సే వస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత 1 2 3 4 5 6 7 8 బీడ్స్ రావాలి. ఈ 2 5 బీడ్స్ ఫ్లవర్ సెట్టు, ఈ 2 రైట్, ఈ 2 లెఫ్ట్, ఈ 2 పైన కింద సైడ్
మొత్తం టోటల్ 8 బీడ్స్. 1 2 3 4 5 6 7 8 చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు నేను కవర్ తీసేస్తున్నానండి. ఇంకా మీకు అర్థం అవటం కోసం కవర్ ఉంచాను. అందుకే చాలా స్ట్రాంగ్గా అల్లుకోవాలి మనం, ఎందుకంటే లోపల స్టఫ్ చేయం. చూడండి ఎంత గట్టిగా ఉందో, స్టఫ్ చేయం కాబట్టి ఇలా స్ట్రాంగ్గా అల్లుకోవాలి. ఒక్కసారి లుక్ చూడండి. ఇది మిడిల్, ఇక్కడ మిడిల్ వస్తుంది. ఇది మిడిల్. ఇక్కడ ఎండ్ చేసేద్దామండి, నాటేసేద్దాం. నేనైతే వేసేస్తున్నాను, మీకు వైర్ ఉంటే ఉంచుకోండి. దీన్ని వెనక తీసుకొచ్చేసి, అంటే ఒక బీటు ఇలా తీసుకొచ్చేసి అక్కడే కట్ చేస్తేనండి మనకి నాటు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అక్కడ కట్ చేయకూడదండి. ఇక్కడికి నెక్స్ట్ ఈయన ఇప్పుడు పార్ట్ 2 వరకు బాడీ పార్ట్ అయిపోయిందనమాట ఎలుక్కి. చూసారా, ఈ షేపు రప్పించటానికి, ఇలా కూర్చోబెట్టే షేపు రప్పించటానికి మనం ఎన్ని తిప్పలు పడ్డామోనో. ఎలుక్కి ఇదేనండి, మనం ఒక ఐటెం అల్లుతుంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎలుక్కి వచ్చేటప్పటికి తోక కూడా కొంచెం చిన్నది, ఈ కూర్చున్నట్టుగా ఈ బాడీ పార్టు, ఇక్కడ మీసాలు ఈ ముందుకు రావటం ఎలుక్కి అది గొప్పతనం అండి. మనం అలా అల్లగలగాలి. కొంచెం శ్రద్ధ పెడితేనండి అల్లగలము. కొంచెం మనం ఇసుకు అనుకోకుండా మనం కొంచెం కష్టపడితే చూడండి ఎంత మంచిగా ఉందో అని ఎలుక. అసలు మీకు 50 రూపీస్లో రెడీ అయిపోద్దండి ఇది. మనం అల్లుకుంటే బయట కొంటే మీకు 200 అవుతుంది ఇది. చూసారా. నెక్స్ట్ అండి, మీరు వీడియో ఇక్కడ అర్థం కాకపోతే మీకు అర్థమైపోద్ది, అర్థం కాకుండా ఉండదు. ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్గా చూడండి వీడియో. మీరు కరెక్ట్గా ప్రతి స్టెప్పు మీరు కరెక్ట్గా వేసుకుంటే మీకు నేను వేసినట్టు వస్తుంది. మీరు కరెక్ట్గా వేసుకోకపోతే మీకు రాదు. మీరు కామెంట్లో అడిగినా నేను చెప్పలేనండి. ఎందుకంటారా, మీరు వేసిన స్టెప్ తప్పు అయి ఉండొచ్చు. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే చెప్పండి కామెంట్లో, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిల్లో ఎక్కడైనా సరే మీరు ఏదైనా తప్పు వేసుంటే 5 కానీ 6 కానీ ఇక్కడ 4 దగ్గర కానీ తప్పు వేసుంటే మీకు ఈ షేప్ అయితే రాదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా శ్రద్ధగా వేస్తేనే నాకు ఇది వచ్చిందండి ఎలుక. ఓకే అండి, ఇదిగోండి ఇంకా రెడీగా ఉంది. ఇది కూడా వెయ్యాలి. మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇది కూడా వేసి చూపించేస్తాను. మీకు బ్లాక్తో వేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వైట్ వేసేసా కదా, ఇప్పుడు బ్లాక్ ఎల్లోతో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీకు వేసానని చెప్పా కదా, వీడియో బాగుండలేదండి అని. మరలా ఎందుకు ఇప్పదీసేయటం అన్నట్టు ఇక అల్లేసేద్దాంలే, కొంచెం మీకు కూడా బ్లాక్ తల్లితే ఎలా ఉంటుంది తెలుస్తుంది అని చెప్పేసి నేను దీన్ని కూడా ఇక్కడ అలా ఉంచేసాను అనమాట, అల్లేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఇదండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అల్లుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి మీరు మన ఛానల్లో చూస్తున్నారో అర్థం అవ్వాలంటే నాకు కామెంట్ చేయండి అబ్బా, మేము అల్లుకున్నాము అని చెప్పేసేసి. ఓకేనా, మీకు రిపీట్గా చూడండి అబ్బా. అల్లికలో తేడా మీకు ఏదన్నా అనిపించింది రిపీట్గా చూడండి. లేదు అంటే మరలా స్టార్ట్ చేసేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, చెప్తా. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ ఫేస్ నెక్ పార్ట్ దగ్గర నుంచి మిగిలిందంతా లాస్ట్ 3 పార్ట్స్లోనే అయ్యేటట్టు చూసేస్తానండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి మన ఛానల్ని. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అబ్బా మన ఛానల్ని. ఎందుకంటే ఇది పూర్వం నాటి అల్లికేను మనం కనిపెట్టింది ఏం కాదు కదా. ఇది మీకు బీట్స్ చాలా తక్కువే పడతాయండి అల్లుకుంటా స్టార్ట్ చేస్తే. అల్లే విధానం నేను షేర్ చేస్తున్నా కదా మీకు. ఓకే అండి, ఇదండి వీడియో నాటికి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు సెలవు.